హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? చైత్రమాసం వచ్చింది. ఉగాది, శ్రీరామనవమి జరుపుకున్నాం. ఇక అసలు నోముంది కదా, అదే తెలుగు వాళ్ళు భోజనానికి ఆపద్బాంధవుడు అని కొలుచుకునే ఆవకాయ నోము పట్టాలి కదా, కొత్త ఆవకాయ పెట్టాలి. నిజానికి చిన్నప్పటి నుంచి వేసవి సెలవులు ఇచ్చినప్పుడు అమ్మమ్మ గారి ఊరిలో కనీసం 30 మంది ప్రతి మధ్యాహ్నం ఆ పెద్ద వరండా పెంకుటింట్లో ఇంటి లోపల కూర్చుని కరెంటు పోయినా తెలుసుకోకుండా, ఒకవైపు ఎండలు మండుతున్నా పట్టించుకోకుండా మా అమ్మమ్మ ముద్దలు కలిపి పెట్టే ఆవకాయ అన్నం తింటూ ఆవిడ పుట్టింటి వంశపారంపర్యంగా చెప్పుకునే మా స్వరాజ్య భారతి కథను కథలుగా మొదలుపెట్టి రాత్రికి వరండాలో మళ్లీ అందరం కూర్చుని ఆ కథను పూర్తి చేసుకుంటూ మళ్లీ ఆవకాయ అన్నం ముద్దలు పెట్టించుకుని తినడం బాగా గుర్తుంది. ఆ కథ మీద, ఆవకాయ అన్నం తినడం మీద ధ్యాస పెట్టాం కానీ ఆవకాయ ఎలా పెట్టాలి, ఏ కొలతల్లో ఏ పదార్థం వెయ్యాలి అన్న విషయం మీద ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. అమ్మమ్మ ఉన్నంతకాలం గుడ్ల వలేరుకి వెళ్లేవాళ్ళం. ఆవిడికి వరసైన వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. అందరూ కలిసి 100 కాయలతో ఆవకాయ పెట్టి మేము వచ్చేటప్పుడు ఒక్కో కుటుంబానికి ఒక్కో పెద్ద జాడి ఆవకాయ ఇచ్చి పుట్టింటి సారె పెట్టి పంపేది. ఎపిసోడ్ 2లో చెప్పినట్టు 10 ఏళ్ల ముందు ఆవిడ కాలం చేసింది. ఆ తర్వాత ఆ ఊరు వెళ్ళట్లేదు, ఆ కథ కూడా వినట్లేదు. అయితే ఎపిసోడ్ 4లో షష్ఠి పూర్తి చేసుకున్న పెద్దమ్మే ఏదో ఆ ఆనవాయితీ కొనసాగించే ప్రయత్నం చేసి చేయనట్టు కుదిరినప్పుడు చేపట్టింది. అయితే ఈ ఏడాది ఆవిడ అమెరికా కోడలికి 2వ పురుడు పోసేవారు లేరని ఆ పనిలో ఉంది. ఇక నాకు ఆవకాయ పెట్టి ఇచ్చే దాతలెవరు? ఈ మధ్య చెప్పుకోవడం మానేసిన స్వరాజ్య భారతి కథ చెప్పేదెవరు? మా అమ్మనడిగితే, ఇదిగో ఈ రోజుల్లో అన్నీ కుదరాలంటే కష్టం, అసలే అక్క కోసం అమెరికా షాపింగ్ చేసి పెట్టే పనిలో తిరుగుతున్నాను, ఈసారికి మీ అత్తగారిని ఫాలో అయిపో అంది. అమ్మా, మా అత్తగారి గురించి తెలిసి కూడా ఈ సలహా ఎలా ఇస్తున్నావే అంటే, అదే ఆవిడ చేతి పెట్టించమని కాదు, ఆవిడ్ని పెద్ద మనిషిగా ఉండమంటూ నువ్వే యూట్యూబ్లో వంటల ఛానళ్లు కనిపిస్తాయి కదా, ఏదో ఒకటి చూసి పిన్ని పద్ధతిలో శాంపుల్ ఆవకాయ ఒక 5 కాయలతో పెట్టేసుకో, డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో చాటింగ్ చేసుకుందాం అని తేలిగ్గా తేల్చేసింది. అసలు పుట్టింటి సాంప్రదాయం కొనసాగించాలనే బాధ్యత ఒక్కరికైనా లేదు అని తిట్టుకున్నాను. ఏమైనా ఆ అమ్మమ్మ రోజులే వేరు. ఆవిడ ఆ రోజుల్లో ఊరొచ్చేదాకా అందరికీ వారానికి ఓ ఉత్తరం రాసి మరీ ఊదరగొట్టేది. అప్పట్లో ఆవిడది చాదస్తం అనుకున్నాం కానీ ఇప్పుడు ఆవిడ్ని, ఆవిడ చేతి ఆవకాయని, ఆవిడ చెప్పే కథని ఎంతగానో మిస్ అవుతాం. ఆవకాయ తినడమే కానీ పెట్టడం అలవాట్లేని నేను అత్తగారిని ఎందుకు అడగవలేదో చెప్పే లోపలే నన్ను అపార్థం చేసుకోకండి. పెళ్లైన కొత్తల్లో ఆవిడ్ని అన్నిట్లో అనుసరించాలని ఆవిడ ఆవకాయ అష్టకం వినిపించేస్తుంటే తెగ మురిసిపోయి పుట్టింటి ఆవకాయ వద్దనుకున్నాను. ఇప్పుడు అందులో ఆవిడ పదప్రయోగం అలవాటయ్యి నేను లింగాష్టకం, కృష్ణాష్టకం, మధురాష్టకం కూడా మర్చిపోయాను. వేడివేడి అన్నం మధురం, అందులో 2 గరిటెల నెయ్యి మధురం, ఉత్తపప్పు వేసుకుంటే ఇంకా మధురం, అందులో ఆవకాయ కలుపుకుంటే ఆహా భలే మధురం. కొత్త ఆవకాయ, పాత ఆవకాయ, పెసరావకాయ, ముక్కల ఆవకాయ, బెల్లం ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, దోస ఆవకాయ, ఉసిరావకాయ, అబ్బబ్బా సర్వం మధురం. ఊట మధురం, పిండి మధురం. షుగర్ ఉన్న వాళ్ళకి అందులో మెంతులు మధురం, విటమిన్ డెఫిషియన్సీ వాళ్ళకి అందులో విటమిన్ సి మధురం, చిన్నపిల్లలకి మామిడికాయలో ఫైబర్ మధురం, అసలు దాని స్మరణే మధురాతి మధురం అని ఆవిడ అపురూప సృష్టి విన్నాక ఆవిడ ఆవకాయ రుచి చూడాలనిపించింది. అన్నిటికీ మా పుట్టింటి వారితో పోల్చుకునే మా అత్తగారు మా పుట్టింటి వారితో పంతానికి పోయి, ఇదేం బ్రహ్మ విద్య, 2 చాకులు, 2 పెద్ద కత్తిపీటలు, 50 కాయలు, 10 డబ్బాల కారం, అందులో సగం డబ్బాల మెంతులు, ఉప్పు, పసుపు, 4 క్యాన్ల సన్ఫ్లవర్ ఆయిల్ నూనె అనుకుంటూ ఆవిడ సొంత కొలతలు పెట్టేసుకుని 10 రోజుల తతంగం నడిపి ఊరగాయకి మూత వేసి 3వ రోజు తీసేసరికి ఆవకాయ కాదు కదా, ఆవపిండి లేని పండిపోయిన ముక్కలతో ఆవ పండు పచ్చడి బూజు పట్టి కనిపించింది. ఈ విషయం సగం చెప్పినందుకే మా పుట్టింటి వాళ్ళు పొట్టలు చెక్కలయ్యేదాకా నవ్వుకుని నా మీద జాలిపడి చెరొక చిన్న జాడి ఆవకాయ అప్పటినుంచి దానం చేస్తూ ఉంటే ఇంట్లో అందరికన్నా ఎక్కువగా మా అత్తగారే లాగిస్తున్నా ఆ రుచికి మా పుట్టింటి వారితో పోలికలు పంతాలు తగ్గాయి. ఇప్పుడు ఆవిడ్ని ఆవకాయ గురించి ఏమడగను? అడిగితే ఇంకొన్ని పద్యాలు వస్తాయి.
కానీ ఆ ఆవకాయ మాత్రం రాదు. నా దిగులు ఎప్పుడు అర్థం చేసుకుందో కానీ మా అత్తగారే శ్రీరామనవమి రోజు పానకం తాగుతూ, ఇందాక నువ్వు లేనప్పుడు మీ అమ్మ ఫోన్ చేసింది, మీ పెద్దమ్మ అమెరికా వెళ్తోందటగా, ఈసారి ఆవకాయ నోము కుదిరిలా లేదని చెప్పింది. నేనే ఆ మాట విని తట్టుకోలేకపోయాను. నీ గురించి ఆలోచిస్తే జాలేసింది. పోనీ ఈసారి నువ్వే పెట్టరాదు, నేను సాయం చేసి పెడతాలే. వంకలు కొలతలు లేకుండా మీ ఆడబడుచుని వాళ్ళ తోడికోడల్ని కూడా రమ్మన్నా. వాళ్ళకి మాత్రం ఏం తెలుసు, నువ్వే నేర్చుకుని వాళ్ళకు కూడా నేర్పితే నా పరువు కాస్త నిలబడుతుంది అని ఆవకాయ కోసం బిక్కమొహం వేసిన మా అత్తగారు నా పాలిట జాంబవంతుడిగా తోచింది. పెళ్ళైన ఇన్నేళ్లకి ఇలా నా మీద ఇంత నమ్మకం పెట్టేసుకుని బాధ్యత ఇస్తుంటే హనుమంతుడి ధైర్యం నన్ను పూనుకుంది. ఈ అమ్మ పెద్దమ్మలతో పని కాదని యూట్యూబ్ ఛానళ్ల సంగతి చివర్లో చూద్దామని మా రేలంగి గారి 100వ పుట్టినరోజుకి వెళ్ళినప్పుడు పరిచయమైన మా అమ్మమ్మకి ఆప్తురాలైన వేలు విడిచిన చిన్నమ్మమ్మకి ఫోన్ చేసి మా పుట్టింటి పద్ధతిలో ఆవకాయ ఎలా పెట్టాలి అని అడిగి రికార్డ్ చేసుకున్నాను. ఇదిగో అమ్మాయి, ఆవకాయకి చరిత్ర ఉంటే అందులో పెట్టాల్సిన వంశం మీది, మీరే మర్చిపోతే ఎలా? పోనీలే, నేర్చుకోవాలని చేశావు, చెప్తాను అంటూ ఆవకాయ పెట్టే ముందు ఆవకాయం ప్రార్థనా కథాగానం చెయ్యాలి. కథలో ముఖ్య పాత్ర స్వరాజ్య భారతికి తల్లి స్వరాజ్య కళ్యాణి త్యాగాల్ని గుర్తు చేసుకోవాలి. అప్పుడే ఆవకాయ కసిగా పెట్టాలని రోష పౌరుషాలు మనలో పూనుకుంటాయి. స్వరాజ్య కళ్యాణి పుట్టింది 1906వ సంవత్సరం. గుడ్లవల్లేరులో పుట్టిన 15 ఏళ్ల వయసులో చింతపల్లిలో రామనాథం గారి భార్యగా వెళ్ళింది. అప్పటికే సాధారణ జనాలు బ్రతకలేని పరిస్థితులు, పన్నులు కట్టమని బ్రిటిష్ వారి వేధింపులు, అప్పుడప్పుడే మొదలైన అడవి ప్రాంతం వారి ఉద్యమాలు. అక్కడ పండే పసుపు కోసం ప్రతివారం ఓ అధికారి నిఘా వేసేవాడు. ఆవిడ పుట్టింటివారు కొత్త కాపురం అని గుడ్లవల్లేరు నుంచి తాము పండించిన ఆవాలు, గుంటూరులో ఆవిడికి వేలు విడిచిన తమ్ముడి నుంచి ఎండు మిరపకాయలు, 4 బస్తాల కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు పంపారు. అది చూసిన అధికారి మొదటిసారి కళ్యాణిగారి ఇంటికి వచ్చి అవి దౌర్జన్యంగా లాక్కుపోయాడు. కళ్యాణిగారి భర్త అల్లూరి సీతారామరాజుకి సన్నిహితుడు, అనుచరుడు, ఆవేశపరుడు, ఉద్యమకారుడు కూడా. ముందు భర్తచాటు భార్య అయినా తన ఇంట్లో దుర్మార్గం చూసి ఊరుకున్నా తన సాటివారు, పెద్దవారు, చిన్నవారు, గర్భవతులు కూడా తేడా లేకుండా ఎన్నో కుటుంబాలు తినడానికి తిండి గింజలు ఉన్నా తినలేని పరిస్థితి చూసి తల్లడిల్లింది. అదే సంవత్సరం శ్రావణమాసం నోములకు ఓ 3 నెలల ముందే మళ్లీ పుట్టింటి నుంచి 4 బస్తాల బంగినపల్లి మామిడికాయలు, గుంటూరు మిరప బస్తాలు, 2 బస్తాల ఆవాలు వచ్చినప్పుడు బ్రిటిష్ అధికారులు దోచుకోకుండా కత్తిపీట తిరుగుబాటు చేసింది కళ్యాణి. చుట్టుపక్కల ఇళ్లలో ఆడవారిని కలుపుకుంది. వాళ్ల చేతిలో కత్తులు, కత్తిపీటలు చూసిన బ్రిటిష్ వారు చెంకారు కానీ దొంగ దెబ్బ తీయడానికి ఆ రాత్రి వాళ్ల ఇళ్లకి నిప్పంటించారు. ఏ వస్తువునైనా జాగ్రత్తపరిచే సహజ గుణం ఉన్న ఆడవాళ్లు పుట్టింటి నుంచి వచ్చిన బస్తాలు ఈసారి ఇంట్లో కాకుండా పశువుల పాకలో పెట్టారు. ఆ పాక అవతలే చింతపల్లి పోలీస్ స్టేషన్ ఉండేది. పోలీసు వాళ్ల కళ్ళు మూసి అందరూ తూగి పడిపోయిన చీకట్లో బ్రిటిష్ వారికి గుణపాఠం చెప్పాలని అందుబాటులో ఉండే ఆడదాని చేతిలో ఓ తిరుగులేని ఆయుధం తయారు చేయాలని సంకల్పం చేసింది కళ్యాణి. అప్పట్లో అనంతపురంలో రేలంగి గారి తండ్రి నుంచి తెలిసిన చుట్టాలందరికీ చెరో బస్తా వేరుశనక్కాయలు, ఖమ్మంలో ఆవిడ మెట్టినింటి చుట్టాల నుంచి మెంతులు వచ్చేవి. ఇక శ్రావణమాసం వరకు నోముల కోసం ఆగకుండా ఆవకాయలో కలిపే ఊట సిద్ధం చేద్దామని ఎవ్వరికీ అనుమానం రాని చీకట్లో ప్రతిరోజు అర్ధరాత్రి 15 రోజుల పాటు ఏప్రిల్ నెలాఖరు వరకు మగవారు కత్తులతో మామిడి పళ్ళని కొట్టడం, ఆడవారు మెంతులు, ఎండుమిరపకాయలు, ఆవాలు, వేరుశనగ నూరడం, పగలు వాటిని ఎండబెట్టడం. విశాఖపట్నం నుంచి వచ్చిన రామనాథం గారిని కలిసే అనుచరులు బ్రిటిష్ దృష్టి పోవాలని రాళ్ల ఉప్పు మూటలు మోసుకొచ్చేవాళ్లు. వెళ్లేటప్పుడు నూరిన వేరుశనగ తీసుకెళ్లి నూనె పట్టించేవారు. 4 బస్తాల మామిడికాయలకి 3 బస్తాల ఊట సిద్ధమైంది. 15 రోజుల అర్ధరాత్రి శ్రమ తర్వాత మే 1 కార్మికుల దినోత్సవం తెల్లవారుజామున బాగా కడిగి జిగటలేని తొడిమలు తీసిన మామిడికాయ ముక్కలకి కాస్త నూనె పట్టించి ఎండనిచ్చి వాటికి ఊట కలిపే పని మొదలుపెట్టారు. కాని ఆవఘాటు పసిగట్టిన చింతపల్లి పోలీసులు తుపాకీలతో వచ్చారు. అయినా ఆవకాయ సైన్యం బెదరకుండా ఆవకాయ కలిపిన చేతులతో అధికారుల కాలర్లు పట్టుకుని నిలదీసింది.
వాళ్ల మొహాలకి ఆవకాయ పూసి వాళ్ల చర్మం మండిపోయేలా చేసి వారు ఆ ఘాటుకి పారిపోయేలా చేసింది. నిజానికి అల్లూరి సీతారామరాజు చేసిన చింతపల్లి పోలీస్ స్టేషన్ దాడి కంటే ఓ 3 నెలల ముందే స్వరాజ్య కళ్యాణి ఆధ్వర్యంలో ఈ ఆవకాయ దాడి జరిగింది. ఆ తరువాత అల్లూరి దెబ్బకి సామాన్యుల మీద కాకుండా అల్లూరి మీదే పగ పెంచుకున్నారు ఆ తెల్లదొరలు. ఆ తర్వాత ఆవకాయ అయిపోయినా ఇంకా మిగిలిన మెంతి, ఆవపిండి ఊట ఆ సంవత్సరానికి రామనాథం కళ్యాణి జంట నడిపిన ఉద్యమానికి సాయపడింది. ఆ తర్వాత ఏడాది ఆవిడ పుట్టింటి సారె వచ్చినప్పుడు 5 కాయల ప్రతి ఇంట్లో పంచి శాంపుల్ ఊరగాయ తయారీ నేర్పింది. 5 కొత్తపల్లి కొబ్బరికాయల ముక్కలకి ఒక మంచినీటి గ్లాసు నిండా కారం, మెంతిపొడి, చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు, సగం గ్లాసు రాళ్ల ఉప్పు, ఓ గ్లాసు వేరుశనగ నూనె కలిపిన ఆవకాయకి 3 నిద్రలు చేయించి 4వ రోజు ఇంకాస ఉప్పు నూనె కలుపుకొమ్మని, అధికారుల మీద వాడని రోజు ఉత్తపప్పుతో పాటుగా తినమని చెప్పేది. ఆ తర్వాత సంవత్సరం అల్లూరిని రూథర్ఫోర్డ్ కాల్చినప్పుడు రామనాథం గారు కూడా దేశానికి ప్రాణాలు అర్పించారు. ఆ రాత్రి చుట్టూ ఆడవారు ఆవకాయని చేతిలో పట్టుకుని కాపలాగా నుంచుని స్వరాజ్య కళ్యాణికి చింతపల్లి పోలీస్ స్టేషన్ని ఆనుకుని ఉన్న గొడ్లపాకలో పురుడు పోశారు. ఓ ఆడపిల్లకి జన్మనిచ్చి భర్త మరణ వార్త విన్న కళ్యాణి కన్నుమూసింది. కాపు కాసిన ఆడువారి చేతిలో ఆవకాయ సాక్షిగా పుట్టిన పాప పేరు స్వరాజ్య భారతి అని పెట్టారు ఆ ప్రాంతం వారు. చుట్టాలు వచ్చే వరకు ఆవకాయ ఉప్పు తిన్న విశ్వాసంతో ఆ ఆడబిడ్డను పెంచారు. ఆవిడే నాకు అక్కవరుస అయ్యే మీ అమ్మమ్మ. భారతదేశానికి స్వతంత్రం వస్తే కాని పెళ్లి చేసుకోకుండా తన తల్లిదండ్రుల వీరత్వాన్ని, దేశభక్తిని అణువణువులో నింపుకున్న మరో స్త్రీ శక్తి. బ్రతికి ఉన్నంతకాలం తన తల్లి కథని చెబుతూ తనవారు పరాయివారు అని తేడా లేకుండా అందరికీ ఆవకాయ పంచింది. ప్రతి ఆడబిడ్డని వేసవిలో పిలిచి ఆవకాయ పెట్టడం నేర్పిన నారీ శిరోమణి, నాలాంటి ఎందరినూ ఆదుకున్న మాతృమూర్తి అని అమ్మమ్మని తలుచుకుని ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది మా చిన్నమ్మమ్మ. అందుకే అమ్మమ్మ మీద గౌరవంతో ఎక్కడో ఎవరో రేలంగి గారు నా అడ్రస్ తెలుసుకుని ఆహ్వాన పత్రిక పంపించారు. మా అమ్మమ్మ వారసత్వాన్ని నేను కొనసాగించాలని శాంపుల్ ఆవకాయ పెట్టి ఈ మధ్యాహ్నమే రుచి చూసి మా అత్తగారి ప్రశంసలు అందుకున్నాను. ఇక 100 కాయల ఆవకాయ పెట్టడమే మిగిలింది. మీరు కూడా నాకులాగా ముందు శాంపుల్ ట్రై చేసి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు తిన్నప్పుడల్లా మా ఎపిసోడ్లని, మా స్వరాజ్య భారతి తల్లి లాంటి వీర నారీమణుల్ని తలుచుకోండి. స్వతంత్ర భారతానికి జై! దేశం కోసం ప్రాణత్యాగం చేసి వెలుగులోకి రాని ఉద్యమకారులకు జై! ఆడువారికి అందుబాటులో ఉన్న ఆయుధం ఆవకాయని నిరూపించిన వారికి జై!